ఒక ప్రణాళిక ప్రకారం ఏంటంటే ఇప్పుడు 2005 నుంచి 2010 వరకు తీసుకుంటే ఒక ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనే దగ్గర దగ్గర 1 కోటి మందిని మతం మార్చారు. అది ఆయన అఫీషియల్గా ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇండియాలో వచ్చేటప్పటికి సుమారుగా 20 లక్షల గుళ్ళు ఉన్నాయండి. 20 లక్షల గుళ్ళల్లో మీకు ఒక 50,000 గుళ్ళని 1600 1700 సంవత్సరాల్లో. మీ ప్రశ్న ఈ ప్రశ్న ఏంటంటే మనకి ప్రతి ఒక్కరికి మనం చెప్పాలి, మీ ద్వారా అందరికీ తెలియాల్సింది ఏంటంటే అండి, ఇన్ని లక్షల కోట్లు వేల కోట్లు ఖర్చు పెట్టి మత మార్పిళ్ళు ఎందుకు చేస్తున్నారు అనే దానికి ఆన్సర్ కనుక మీరు ప్రతి ఒక్కరికి చెప్తే ఎవరు మతం మారండి. అంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారన్నా జరగడం వల్ల ప్రమాదం ఏమిటని చెప్పాలి కాదండి. విదేశాల నుంచి కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు వాళ్ళు ఎందుకు ఫండింగ్ చేస్తున్నారు మతం మార్చడానికి? వాళ్ళ దేవుణ్ణి ఒక్కడిని కనుక ఇంపార్టెన్స్ ఇచ్చి మతం మారిస్తే దానివల్ల ఎవరికి నష్టం లేదు. కానీ